యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ప్రభు, ఎపిసోడ్ సహకారులు కావాలను సహాయం చేయండి, అనుగ్రహించండి. ఈ మాసం 30 దినాలు కావాలి ప్రభు, పంపించండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 2వ అధ్యాయములో గత దినము మనము ధ్యానము చేసినటువంటి వాక్యములో నుండి కొన్ని మాటలు మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నాను. వాటిల్లో ప్రధానంగా పశువుల కాపరులు వారు యేసు జనన వార్త వినగానే వారు ఎంతో సంతోషించారు అని వ్రాసింది. మొదట వారు భయపడ్డారు, ఆ తరువాత వారు సంతోషించారు. మరియు ఆ శిశువును గూర్చిన సమాచారము వారు ఇతరులకు ప్రచురము చేయటం ప్రారంభించారు. ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు గొర్రెల కాపరులు యేసు జననమును గూర్చి ప్రజలకు తెలియచేసినటువంటి మొదటి వ్యక్తులుగా కనిపిస్తారు. గొర్రెల యొక్క కాపరులు ఇతరులకు సమాచారం అందించిన మొదటివారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ప్రచురము చేశారు అనే పదం కనిపిస్తోంది. విన్నవారు ఆశ్చర్యపడ్డారు. వండర్ఫుల్ థింగ్ కాదు? అవును. యేసుక్రీస్తు ప్రభువును గురించి వ్యక్తిగతంగా కలుసుకున్న వారు చెప్పేటువంటి సమాచారం ఎప్పుడూ కూడాను ఆశ్చర్యానికే గురి చేస్తుంది. మేము ప్రభువును చూచితిమి అన్నారు. రిజరెక్టెడ్ జీసస్ క్రైస్ట్ను చూచినటువంటి స్త్రీలు వారు ఆశ్చర్యపడ్డారు. శిష్యులు ప్రభువును చూడటం ఏమిటి, ఆయన చనిపోయారు, పాతి పెట్టబడ్డారు కదా. అలాగే ఈ గొర్రెల కాపరులు చెబుతున్నటువంటి మాటలు, మాకు అర్ధరాత్రి వేళ దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యాడు, వెలుగు వచ్చింది, ఆ వెలుగును చూచి మేము భయపడ్డాం, దేవదూతల సమూహమే మా మధ్యకు వచ్చారు, పాటలు పాడారు, మాకు తెలియజేశారు, బెత్లెహేములో రక్షకుడు పుట్టాడట, మేము వెళ్ళాము, చూచాము, ఆయన పొత్తుగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పండుకోబెట్టబడి ఉన్నాడు. ఈ మాట ఆశ్చర్యాన్ని ఎందుకు కలుగజేసింది? దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు కొరకు ఇశ్రాయేలు జనాంగం అంతా ఎదురు చూస్తున్నారు. గొర్రెల కాపరులు పామరులు. గొర్రెల కాపరులు చెప్పినటువంటి మాటలు ఆశ్చర్యాన్ని కలిగించేవి. దేవుని కుమారుడు ఏమిటి, క్రీస్తు ఏమిటి,
రాజుగా పుట్టవలసిన వాడేమిటి, పశువుల తొట్టిలో పండుకొని ఉన్నాడు అని దేవదూతలు వచ్చి చెప్పడం ఏమిటి? సింక్ అవటలా, మ్యాచ్ అవటలా, కలవటలా. అందుకే వారు ఆశ్చర్యపడ్డారు. మనం చూసినట్లయితే రెండు విషయాలు గుర్తెరగాలి. ఒకటి, దేవదూతల ప్రత్యక్షత. ఇట్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. బైబిల్ గ్రంథం చరిత్ర ప్రారంభం నుండి గొర్రెల కాపరులకు కనపడినంతటి మంది పరలోకపు సైన్య సమూహాల సంఖ్య మరెక్కడ కూడా కనపడలేదు. నేను అనుకుంటాను, పరలోకంలో ఉండేటువంటి దేవదూతల సమూహాలు యేసుక్రీస్తు ప్రభువును చూడటానికి దిగొచ్చుంటారు. ఎందుకంటే ఆయన సింహాసనము మీద ఆసీనుడైనటువంటి వాడు, దేవుని కుడిపార్శ్వాన ఉన్నటువంటి వాడు. దేవుణ్ణి ఎవరు ఎన్నడూ ఎప్పుడు చూచి ఉండలేదు. దేవదూతల్లో కూడా దేవుని చూచేటువంటి అవకాశం దేవదూతలకు వచ్చింది మొట్టమొదటిసారి. అందుకే వారు గుంపులుగా దిగొచ్చి ఉంటారని నేను అనుకుంటాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పశువుల తొట్టెలో ఉన్నప్పుడు ఆయన లోక సమస్తమునకు సృష్టికర్తయే. వాక్యమైన వాడే వాక్యము లేనివాడుగా, వాక్కు లేనివాడుగా వచ్చాడు. విశ్వాన్ని సృష్టించి నిర్మించి నిర్వహిస్తున్న వాడే తన యొక్క శరీరమును కంట్రోల్ చేసుకునే స్థితిలో లేనివాడుగా ఆయన వచ్చాడు. పసిపాలుడు, అన్నిటికీ ఆయన ఇతరులపై ఆధారపడ్డాడు. సమస్తమునకు ఆధారమైన వాడు బాలుడిగా ఉన్నప్పుడు తల్లిపై ఆధారపడ్డాడు. ఇది అద్భుతం. అందుకే వారు ఆశ్చర్యపడ్డారు. ఆ తరువాత యేసును ఈ దేవాలయానికి తెచ్చినప్పుడు సుమియోను అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. శుద్ధి ఆచారం చొప్పున పురిటాలు శుద్ధి అయినాక దేవాలయానికి తేటం వాడుక, తల్లి బిడ్డలు దేవాలయానికి రావటం వాడుక. ఆ సుమియోను గురించి, వృద్ధుడైనటువంటి వ్యక్తిని గురించి వ్రాసిన మాటలు చూస్తే, నీతివంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇశ్రాయేలుకు ఆదరణ లేదు. రోమా ప్రభుత్వం, పిలాతు గవర్నర్ పరిపాలన, స్వజనుల నుండి యూదులలోనే కొందరు లేచి శిస్తు వసూలు చేసి కడుతుండేవారు. ట్యాక్సెస్ ఎక్కడ చూసినా ట్యాక్సెస్. ఆ ట్యాక్సెస్ పేమెంట్, ఆ ట్యాక్సెస్ యొక్క పేమెంట్స్ మళ్ళీ యూదులతో వసూలు చేయించేవాళ్ళు. జక్కయ్యనందుకే ప్రజలు సహించుకున్నారు. ప్రభు సేవకు వచ్చిన లేవి కూడా ఈ ట్యాక్స్ కలెక్టరే. కనుక ఇటువంటి నిరాదరణలో ఉన్నటువంటి ప్రజల ఆదరణ కొరకు కనిపెట్టాడు. ఒక ఓల్డ్ మ్యాన్, ఒక వృద్ధుడు, ముసలివాడు ఇంకా కనిపెడుతూనే ఉన్నాడు. ఇశ్రాయేలు ఆదరణ, ఇశ్రాయేలు ఆదరణ. మనం దేని కొరకు కనిపెడుతున్నాము? ఇట్ ఈజ్ ఎ లెసన్ ఫర్ అస్. మనకు అది గొప్ప పాఠం. అదేమిటంటే, మనం దేనికోసం కనిపెడుతున్నాం. గబుక్కు టక్కుమని జవాబు చెప్పేస్తాం, రెండవ రాకడ కోసం అని. రెండవ రాకడ కోసం నువ్వు కనిపెట్టినా వస్తుంది, కనిపెట్టకపోయినా వస్తుంది. నువ్వు కనిపెట్టేసినంత మాత్రాన ముందుగా వచ్చేది. దేని కొరకు నువ్వు కనిపెట్టాలి? నీ ఇంటెన్షన్ ఏమిటి? నువ్వు పరలోకానికి వెళ్ళిపోవటం కాదు. నిరాదరణతో ఉన్నవారి ఆదరణ కొరకు ఏమైనా కనిపెడుతున్నావా? ఏదైనా ఆశిస్తున్నావా? సమాజాన్ని చూస్తున్నారండి. దేవుని బిడ్డలు అందరూ కూడా సమాజాన్ని చూస్తున్నారు. నన్ను ఎక్కువ ఇన్స్పైర్ చేసిన మాట ఇది. మోషే ఇశ్రాయేలు విడుదల కొరకు చూచాడు. ఫస్ట్ 40 years ఆయన జీవితంలో ఐగుప్తులో ఉన్నప్పుడు, ఫరో యొక్క కోటలో ఉన్నప్పుడు, హీ ఎక్స్పెక్ట్స్ ద డెలివరెన్స్ ఆఫ్ ది
నేషన్ ఇజ్రాయెల్. ఇజ్రాయేల్ దేశం విడుదల పొందాలి అని ఆశపడ్డాడు. సెకండ్ 40 years హీ వెయిటెడ్ అపాన్ గాడ్. దేవుని కొరకు ఎదురు చూచాడు. దేవుడు నా ప్రజలను ఏం చేస్తున్నాడు, నా ప్రజలు నా ప్రజలు నా ప్రజలు. పౌలు గారు కూడా అంతే, నా జనులు నా ప్రజలు నా రక్త సంబంధికులు ఇజ్రాయేలీయులు అంటూ అంగలార్చాడు. దావీదు కూడా అంతే, ప్రజలు 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 అన్నాడు. మరి మనమేమంటున్నాం? మనం 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 ఎంతసేపు నేను, నా భార్య, నా బిడ్డలు, నా బంధువులు. ఇది క్రైస్తవ్యం అని ఎవరు చెప్పారండి? ఇది క్రైస్తవ్యం అని ఎవరు చెప్పారండి? దేశం యొక్క రక్షణ కొరకు కనిపెడుతున్నావా? నేను దీర్ఘకాలం బ్రతికితే నేను ఎదురు చూస్తుంది ఏమిటంటే, భారతదేశం క్రైస్తవ దేశం అవ్వాలని కాదు, భారతీయులు రక్షించబడాలని నేను ఎదురు చూస్తున్నాను. భారతీయులు రక్షణ పొందాలి. నేను అలాగా చాలా సిన్సియర్గా ప్రేయర్ చేయటం స్టార్ట్ చేసింది 5000 ఎపిసోడ్స్ మీటింగ్ జరిగినటువంటి డిసెంబర్ మాసం 2015 సంవత్సరం. డిసెంబర్ మాసం 2015 సంవత్సరం భారత మిషన్ పొలాల కొరకు నేను పెట్టినప్పుడు నార్త్ ఇండియన్ పర్సంటేజెస్ చూస్తే క్రిస్టియన్స్ చాలా తక్కువ. ఐఎమ్ నాట్ వరింగ్ అబౌట్ ద పర్సంటేజ్, ఐఎమ్ వరింగ్ అబౌట్ ద పెరిషింగ్ సోల్స్. నేను చాలా కృషి చేసి ప్రయత్నం చేశాను. ఆఖరికి నా పర్సనల్ పాకెట్ నుంచి కూడా ఎవ్రీ మంత్ ఐ హ్యావ్ స్పెండ్ 15,000 పంపించేవాడు. అయినప్పటికీ అది నేను కొనసాగించలేకపోయాను అక్కడున్న పరిస్థితులను బట్టి. ఇండియా షుడ్ బి సేవ్డ్. ఆల్ ఇండియన్స్ మస్ట్ బి సేవ్డ్, మస్ట్ బి రీచ్డ్ విత్ ది గాస్పల్. అది నేను ఎదురు చూస్తున్నాను. దానికోసం నా ఆలోచనలు ఎలా వెళ్ళిపోతాయంటే ఒక్కొక్కసారి ఈ మెథడ్ కాకుండా ఇంకేదైనా వాళ్ళకు అనుకూలమైన మెథడ్కి వెళ్దామా సువార్థీకరణలో. సువార్తను వాళ్ళకి చేర్చడానికి బెస్ట్ మెథడ్ ఏదైనా ఇన్వెంట్ చేస్తే బాగుంటుందనే తపన నాలో రగిలిపోతాం. దానికి నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. టీవీ ద్వారా నేను ఇప్పుడు చెప్పేది కాదని, నేను చేస్తానని ఖచ్చితంగా. నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, రైతుకి తెలిసిన వ్యవసాయం నుంచే ప్రభు పరలోకానికి వచ్చి వర్ణించాడు. జాలరికి తెలిసినటువంటి వల నుంచి సువార్త అందించాడు. విత్తువాను ఉపమానం చేపల వలను పోలి ఉందంటాం. కనుక ఉపమానాలన్నీ కూడా వాళ్ళకు అనుకూలమైన వివరణ ఎరిగిన దానిలో నుంచి అయినప్పుడు ఇండియన్స్ ఎక్కువగా తెలుసుకున్నటువంటి దాని మీద నుంచి, వాళ్ళ మీద ప్రభావం కలిగిన దాని మీద నుంచి నేను సువార్థీకరణ ఒక న్యూ మెథడ్ తయారు చేయాలనుకున్నాను. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, ఇశ్రాయేలు ఆదరణ కొరకు సిమియోను కనిపెట్టాడు, భారతదేశం రక్షణ కొరకు నేను కనిపెడుతున్నాను. తర్వాత నేను మనవి చేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువును చూడక మునుపు ఈ వృద్ధుడు చనిపోడని దేవుడు అతనికి తెలియపరిచాడట. ఈజ్ ఇట్ నాట్ ద రెవల్యూషన్ రివీల్డ్ బై ద హోలీ స్పిరిట్? రివీల్డ్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముని చేత ప్రత్యక్షపరచబడ్డాడు. ఈ ప్రత్యేక అనుభవాన్ని ఏమిటంటే, నువ్వు క్రీస్తుని చూస్తావయ్యా, నువ్వు క్రీస్తుని చూస్తావు. ముసలివాడు అయిపోయాడండి, అబౌవ్ 80, క్రీస్తుని చూస్తాడు అని అంటే ఎంతకాలం ఎదురు చూస్తున్నాడు? ఒకవేళ 40వ ఏట చెప్పాడు అనుకోండి దేవుడు, ఆయనకి ఇంకో 40-45 సంవత్సరాలు ఎదురు చూసినట్టు. మా అమ్మ చనిపోయే ముందున మా పెద్దక్క గారి కుమార్తె గర్భవతిగా ఉన్నారు, డెలివరీ అయ్యారు. ఆమె డెలివరీ అయినప్పుడు ఆవిడ ఆగస్టు 1 డెలివరీ అయ్యారు. అమ్మ అప్పటికి చాలా సీరియస్గా హాస్పిటల్లో ఉంది. నోట మాట లేదు, కదలికలు లేవు.
ఆ బాబును చూడాలి అని అమ్మకు ఆశ ఉంది. అడిగితే తల ఊపింది. సెప్టెంబర్ 17 అమ్మ చనిపోయిన రోజు 16వ తారీఖు ఉదయం నేను మా పెద్దక్క గారికి ఫోన్ చేసి అడిగాను, మరి అమ్మ బాగలేదు, బాబుని చూపిద్దాం. పాపం విత్ కైండ్ అండ్ గుడ్ హార్ట్ దే యాక్సెప్టెడ్. మా అక్క బావగారు కుమార్తె కదలలేకపోతున్నప్పటికీ కూడా దే యాక్సెప్టెడ్. ఒక మంచి వాహనం తీసుకుని ఆ బాబుని తీసుకొచ్చాడు. ఆ చిన్న బిడ్డని అమ్మ చూసినప్పుడు ఫోటో తీశారు. ఆ ఫోటో మా దగ్గర ఉంది. ఆమె కదలలేదు కదా, నేను చెబుతున్నాను జాగ్రత్త వినండి. షీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఈవెన్ టర్న్ హర్ హెడ్. తెచ్చి ఆ పక్కగా పెట్టారు ఆ చిన్న అబ్బాయిని. ఆమె చేసిన ప్రయత్నం ఆ బిడ్డను చూడటానికి, ఆ పసిగుడ్డును చూడటానికి ఆవిడ చేసిన ప్రయత్నం ఆ ఫోటో చూస్తే మనకి అర్థమైపోతుంది. ఆవిడ కదలలేదు. ఇక ఆవిడ అట్లాంటి స్థితిలో ఆమె ఆశ నేను గమనించాను. ఆ బాబుని చూసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ తీసుకురమ్మంటావు అని అడిగాను. వద్దని చెప్పింది. ఇన్ఫెక్షన్స్ ఉంటాయంటే అవునంది. తల ఊపింది. నేను ఎందుకు చెబుతున్నానంటే ఆ బిడ్డను చూడాలని ఆవిడ తపన, ఆ చూచినాక ఆవిడ వితిన్ 24 అవర్స్లోనే చనిపోయింది. నాకు అనిపిస్తుంది ఈ బిడ్డను చూడాలని తపన ఆవిడ యొక్క లాంగ్ లాస్టింగ్ డిజైర్ అలాగ ఉండిపోయినటువంటి దీర్ఘకాలం. ఎందుకంటే అమ్మ సిక్కయ్యేప్పటికే ఆ పాప గర్భవతిగా ఉంది. చూడాలి. 4th జనరేషన్. అది మనవరాలి యొక్క కుమారుడు కదా, ముని మనవడు. నేను మనవి చేస్తున్నాను, యేసును చూడకుండా చనిపోతాడు అనే భావన, యేసును చూచిగాని చనిపోడు అనే భావన, ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే గ్రేట్ టెన్షన్. ఎట్లా వస్తాడు, మందిరానికి ఎప్పుడు తెస్తారు, ఏ విధంగా తెస్తారు, ఏ క్షణాన్ని వస్తారో, నేను మిస్ అవుతానేమో. కాబట్టి పబ్లిక్ టెంపుల్లోకి వస్తున్న టైం అంతా కూడా గుమ్మం దగ్గర కూర్చొని పసిబిడ్డలు చాలామంది తీసుకొస్తారు. దేవాలయానికి 8వ రోజున చాలామందిని తీసుకొస్తారు, కానుకలు చెల్లిస్తారు, తీసుకెళ్తుంటారు. ఇట్స్ అ కామన్ ప్రాక్టీస్ ఇన్ జెరూసలేం. కానీ సిమియోను యేసు ప్రభువును చూసినప్పుడు హీ రికగ్నైజ్డ్. ఎంత దీర్ఘకాలపు నిరీక్షణ ఫలించింది. సిమియోను కొన్ని ఆలోచనలు చేసి ఉంటాడు. ఏ రంగులో ఉంటాడో, ఏ అలంకారంలో ఉంటాడు, ఎట్లా అందంగా ఉంటాడో. పరలోకం నుంచి వస్తున్నటువంటి బిడ్డ ఆయన దేవుడు నరావతారయ్యాడు. మనుషులకు దేవుడు అనుగ్రహించిన గొప్ప రక్షణ. ఐఆమ్ ద వన్ టు ఐడెంటిఫై. నేనండి గుర్తుపట్టేది, నేనండి తెలుసుకోగలిగేది. ద ఫస్ట్ విట్నెస్ అవుతాను నేను పబ్లిక్లో. అది అతను ఆ యెరూషలేము మందిరంలో యాజకులకు లేనటువంటి భాగ్యం ఈ సిమియోనుకు దేవుడిచ్చాడు. సిమియోను భక్తిపరుడు, నీతిమంతుడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నాడు. కనుక ఈ క్వాలిటీస్ ఖచ్చితంగా మనల్ని మహోన్నతంగా ఉంచుతాయి. ఇందులో ఏ సందేహం లేదు. యేసుక్రీస్తు ప్రభువును ఎరిగినటువంటి వారముగా ఉన్నటువంటి మనం ఖచ్చితంగా ఎలివేట్ అవుతాం సొసైటీలో. ఖచ్చితంగా దీవించబడిన వారుగా అగుపడతాం. ఇది వాస్తవం. అదే ఇక్కడ మనకు సిమియోను జీవితంలో కనిపిస్తుంది. అతడు యేసువును ఎత్తుకున్నాడు. ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించడం ప్రారంభించాడు. హీ స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్. దేవుని చూచాడు, జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యం శరీరధార అవటం చూచాడు, మళ్ళీ దేవుని స్తుతిస్తున్నాడు. హీ వర్షిప్డ్ గాడ్. And he took him up in his arms and blessed God. దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని పొగుడుతున్నాడు,
దేవుని దీవిస్తున్నాడు. అంటున్నాడు, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసును పోనిస్తున్నావు. ఆ ముసలైన నేను చనిపోతానేమో, వయసు అయిపోతుంది, ఇంకా రాడేమిటి. కానీ పరిశుద్ధాత్ముడు చెప్పాడు, నువ్వు చూడకూడదు, చనిపోను. ఆయన వెంటనే హీ ఫెల్ట్ హ్యాపీ. ఎందుకంటే తప్పుడు సమాధానంగా పోతానయ్యా నేను, ఎందుకంటే నేను చూసేశాను. ఇప్పుడు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా, ఇశ్రాయేలీయులకు మహిమగా నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూశానయ్యా. ఎటువంటి మాట్లాడినవి? అన్యజనులకు నిన్ను బయలుపరచు వెలుగు. జబూలూను ప్రాంతంలోని వారు గొప్ప వెలుగును చూచారన్నాడు. ఎస్, గొప్ప వెలుగు. జబూలూను ప్రాంతపు వారు, ద పీపుల్ హూ డ్వెల్స్ ఇన్ డార్క్నెస్, చీకట్లో నివసిస్తున్న వారు మహా వెలుగును చూచారన్నాడు. ఆధ్యాత్మిక అంధకారంలో మగ్గిపోయినటువంటి జనాంగం ఆ పరలోకపు గొప్ప వెలుగైనటువంటి దేవుని కుమారుణ్ణి వారు చూడగలిగారు. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క కుమారుడైన క్రీస్తును అన్యజనులు చూడబోతున్నారు, రక్షణను పొందబోతున్నారు. ఇది అతనికి బహుగా సంతోషాన్ని ఇచ్చింది. ఇశ్రాయేలుకైతే మహిమ, అన్యులకైతే వెలుగు. అన్యుల యొక్క ఆధ్యాత్మిక అంధకారాన్ని గుర్తు చేశాడు. ఇశ్రాయేలీలకైతే నిరీక్షణను జ్ఞాపకం చేస్తూ వెలుగు అన్నాడు. తర్వాత ఆయన మరియ తల్లికి ఇచ్చినటువంటి ఒక హెచ్చరిక చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. హీ నోస్ అబౌట్ ద క్రాస్ ఆఫ్ గాడ్, ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం గురించి ఆయనకు తెలుసు. కనుక రక్షకుడు, అధిపతి నిర్మూలమవుతాడని చెప్పబడినటువంటి లేఖనము దానియేలు గ్రంథంలో కనిపిస్తుంది. కనుక రక్షకుడు నిర్మూలం అయిపోతాడు, రక్షకుడు నిర్మూలం అవుతాడు అంటే చంపబడతాడు, చనిపోతాడు, దారుణంగా చంపబడతాడు. కనుక మరియ ఆ సమయంలో బ్రతుకుంటుంది అనేది ఎట్లా సెన్స్ చేశాడు? ఇది కూడా పరిశుద్ధాత్మ ద్వారానే బయలుపరచబడింది. కొన్ని విషయాలు దేవుని ఆత్మ బయలుపరిచినప్పుడు అద్భుతంగా ఉంటుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం పొందేటప్పటికి మరియ అక్కడ ఉంటుంది అనేది సుమియోను ముందుగా చెబుతున్నాడు. ఇంకా 33.5 years, 33.5 years, ఇంకా 33.5 సంవత్సరాలు జరగాలి. కానీ ఇక్కడే చెబుతున్నాడు, అమ్మా నీ హృదయంలో నుండి ఒక ఖడ్గం దూసుకొని పోతుందమ్మా, నువ్వు తల్లడిల్లిపోతావు. ఏ తల్లికైనా తన బిడ్డను తన ముందు కిరాతకంగా హింసిస్తూ చంపుతుంటే ఆ గుండె హృదయం ఎలా, ఆ తల్లి గుండె ఎలా ఉంటుంది, ఆ తల్లి హృదయం ఎలా ఉంటుంది? మనకి ఈ మధ్యన కొంతమంది స్టోరీ టెల్లర్స్ చెబుతూ ఉంటారు, తల్లి యొక్క గుండె నేలన పడి అది కొట్టుకుంటూ అడుగుతుందట, కుమారుడా నువ్వు తూలేవు, ఏమైనా దెబ్బ తగిలిందా అని. ఆ స్టోరీ ఈ మధ్యన మనందరికీ తెలుసు కదా, ఇంటర్నెట్స్లో చాలా స్ప్రెడ్ అయినటువంటి స్టోరీ అది. ఒక ప్రియురాలు నీ వృద్ధురాలైన తల్లి గుండె కోసివు, నేను నిన్ను ప్రేమిస్తానంటే వెళ్ళి అడిగాడట, అమ్మా నా ప్రియురాలు నువ్వు నన్ను అంగీకరించాలంటే నీ గుండె కోసివు అని. తీసుకెళ్ళమందట. గుండె తీసుకున్నాడు, వెళ్తుంటే ఒక చోట కాలుకి ఏదో తగిలి పడబోతే ఆ గుండె కింద పడింది. కింద పడి గుండె అడుగుతుంది, ఆ గుండె కింద పడి అడుగుతుందట, కుమారుడా నీకేమో దెబ్బ తగిలిందా నాయన అని. సో అక్కడ తల్లి హృదయం వర్ణించడానికి ప్రయత్నం చేశాడు. ఈ మధ్యన ఇంటర్నెట్లో ఎక్కువ తల్లితో తల్లి యొక్క అనుబంధాన్ని గురించి, ప్రేమను గురించి ఎక్కువ వర్ణిస్తున్నారు ప్రజలు. ఈ తల్లి యొక్క హృదయం ఎలా ఉంటుంది చెప్పండి. 1-40 కొరడా దెబ్బలు. ఆయన అరెస్ట్ చేశారనే సమాచారం వచ్చినప్పుడు ఆ గుండె ఎట్లా కొట్టుకుందంటారు. ఆయన కొట్టేస్తున్నారు, ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టి నొక్కేశారు, ఆయన వీధుల్లో కొట్టుకుంటూ అవమానించుకుంటూ
దూషించుకుంటూ ఊరంతా ఏకమైపోయారు. ఆయన ఒక్కడొక్కడు అయిపోయాడు. అన్నదమ్ములు పారిపోయారు. తల్లి ఒక్కతే వెనకాల పడి వస్తుంది. ఏం చేయగలరు? ఇంకా స్త్రీలు ఉన్నారు, వస్తున్నారు. ఆయన ఇష్టపూర్వకంగా మోస్తున్నాడు. ఆయన తప్పించుకోవడానికి ఇష్టపడలేదు. ఆ దృశ్యం నిజంగా సుమియోను అది చూసాడు. ఎంత ట్రబుల్ అయి ఉంటాడు, ఎంత దుఃఖంతో చెప్పుంటాడు. ఆ సిచ్యుయేషన్ అనలైజ్ చేసి డ్రామాటిక్గా షూట్ చేయగలిగితే ఒరిజినల్ ఎక్స్ప్లెనేషన్ కనుక సుమియోను పడుతున్న వేదన, ఆ వేదన సుమియోను కూడా చూస్తున్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. హృదయంలో నుండి ఖడ్గం దూసుకెళ్ళిపోతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నవ్వుతూ ఎవడని చెప్తాడా? ఎంత వేదన అనుభవిస్తూ చెప్పుంటాడో. ఆ వేదన చూస్తున్న మరియా ఎట్లా రియాక్ట్ అయి ఉంటుందో. నిజంగా ఆ దృశ్యం చూస్తే ఎంత బాగుంటుంది. సోదరుడా, సోదరి, యేసు తల్లి మరియ యొక్క హృదయంలో నుండి ఒక ఖడ్గం దూసుకెళ్తుందండి. నేను ఈ యొక్క మాట చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు గుడ్ ఫ్రైడే ఉదయం 3 గంటలు పట్టుబడితే మధ్యాహ్నం 3 గంటలు చనిపోయినప్పుడు తల్లి దుఃఖం. కానీ ఆదివారం తెల్లవారుజామున మగ్దలేని మరియ వీళ్ళందరూ కూడా, సలోమి వీళ్ళందరూ వెళ్ళేటప్పటికి ఆ యొక్క సమాధి తెరవబడింది. వాట్ ఏ జాయ్, వాట్ ఏ జాయ్. ఎంత ఆనందం అయి ఉంటుందండి, ఎటువంటి సంతోషం కలిగి ఉంటుంది. ఎస్, మరియ యొక్క దుఃఖానికి వెంటనే నివారణ కూడా దొరికేసింది. విత్ ఇన్ 2 days of span of time she got the comfort. The greatest God, దేవుడు గొప్పవాడు అండి, దేవుడు గొప్పవాడు. ఒక తల్లి తన బిడ్డ తన ముందు చనిపోతే ఎంత దుఃఖపడుతుందో నేను అమ్మని చూశాను. మా మదరు, మా తమ్ముడు చనిపోయాడు 37వ ఏట కిరాతకంగా. ఆయన బాడీ చూసి అమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. నేను అమ్మని ఎత్తుకున్నాను. అలా పడిపోతున్న అమ్మని నేను ఎత్తుకున్న ఫోటో ఉంది మా ఇంట్లో. అమ్మ స్పృహ పడిపోయిన ఫోటో, అప్పుడు నేను అమ్మను హోల్డ్ చేసిన ఫోటో ఉంది నా దగ్గర. ఇట్స్ ఎ టెరిఫిక్ ఎక్స్పీరియన్స్. ఒక తల్లి యొక్క బాధ, దాన్ని సుమియోను వర్ణించాడు. సోదరుడా, సోదరి, ఎటువంటి ప్రవచనాలండి ఇవి? ఊరికి ఎట్లా తీసుకుంటారు? జరిగాయి కదా, సుమియోను చెప్పింది జరిగింది కదా. నేను ముగిస్తున్నాను. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభు అనేకులకు వివాదాస్పదమైన గురుతు ఇజ్రాయేలీలకు వివాదాస్పదమైన గురుతు అయిన ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకు వందనాలు. ఎపిసోడ్స్ దయచేయండి ప్రభు, సహకారులను పంపండి. వాక్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమెన్.